ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. మిథున రాశి వారికి జూలై 4, 5, 6, 7 తేదీల్లో జరగబోయేది ఇదే. 4 శుభవార్తలను అయితే వింటారండి. ఇక వీడియో స్టార్ట్ చేసే ముందుగా అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్లయితే ముందుగా జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. మిథున రాశి వారు ఈ విషయాన్ని జాగ్రత్తగా వినండి. ఈ వీడియోలో చెప్పేటువంటి కొన్ని విషయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరితోనూ కూడా పంచుకోకండి. మీ జీవితంలో కొత్త మలుపు, మీ జీవితంలో ఒక పెద్ద మార్పు అనేది రాబోతుంది. జూలై 3, 4, 5 తేదీల్లో మీకు శుభవార్తలను అయితే మీరు వినబోతున్నారు. ఈ సందేశం మీకు సంపద వైపు తొలి అడుగు వేసినట్లుగా సూచిస్తుంది. ఇక ఈ యొక్క అదృష్టం పూర్తిగా రాబోతుంది అనే మీరు సిద్ధంగా ఉండండి. జీవితంలో ఒక మలుపు అనేది ఈ రాబోయేటువంటి 3 తేదీల్లో మీకు అద్భుతమైనటువంటి వార్తలను కాలరూపంలో అందించబోతుంది. ఇది మీ యొక్క జీవితంలో అతిపెద్ద మలుపు కానుంది. మీ యొక్క సందేశాన్ని విమర్శించకండి, ఎందుకంటే ఈ జీవిత దిశ అనేది పూర్తిగా మారిపోబోతుంది. కష్టాలను అధిగమించుకోవచ్చుతారు. ఇప్పుడు తగినటువంటి ఫలితం పొందేటువంటి సమయం అయితే వచ్చింది. ఊహించని మార్పులు అనేవి సవాళ్లతో కూడినటువంటి ప్రారంభం తర్వాత జీవితంలో అసాధారణ మార్పులు అనేవి వస్తాయి. ఇప్పుడు అదేం జరుగుతుంది? ఈ తేదీల్లో మీరు ఊహించినటువంటి మలుపు రాబోతుంది. దేవుడు ఎప్పుడూ కూడా మన అంచనాలకు మించి ఇస్తాడు కదా. ఇప్పుడు మీరు అలాంటి కృపలకు పాత్రులు కాబోతున్నారు. జాగ్రత్తగా వహించాల్సినటువంటి 3 విషయాలు ఉన్నాయి. ఈ విజయం కోసం మీరు 3 తప్పులకు దూరంగా ఉండాలి. మొదటిది నమ్మకద్రోహి వ్యక్తి. ఇక మీ యొక్క జీవితంలో మీకు దగ్గరగా ఉంటూ కుట్రలు పన్నటువంటి ప్రమాదమైనటువంటి వ్యక్తులు ఉన్నారు. అతని పట్ల మీకు అత్యంత జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. రెండవది భావోద్వేగాలపై నియంత్రణ. మీరు సున్నితమైనటువంటి వ్యక్తులు కాబట్టి చాలాసార్లు భావోద్వేగాలకు లోనై మీకే వ్యతిరేకంగా నిలబడగలుగుతున్నారు. ఇతరులను గుడ్డిగా నమ్మేవారు మీ యొక్క హృదయాన్ని గాయపరుస్తారు. ఇప్పుడు మీరు మీ యొక్క భావోద్వేగాలపై నియంత్రణ సాధించడం చాలా అయితే అవసరం. ఇక మూడవది ముఖ్యమైనటువంటి పనిపై అవగాహన. ఇక జూలై ఈ 3 తేదీల్లో మీరు అనేక పనులను చేయవలసి ఉంటుంది. అయితే ఈ యొక్క పని మీ జీవితాన్ని క్షణంలో నరకంగా మార్చవచ్చు. ఈ వీడియో కేవలం ఒక సందేశం కాదు, ఇది ఒక హెచ్చరిక. మీకు మార్గం చూపించేటువంటి సాధనం. మీ యొక్క బలహీనతను బలంగా మార్చుకోండి. మీ అతిపెద్ద బలహీనత మానసిక సున్నితత్వం. అందరినీ కూడా వెంటనే నమ్ముతారు, భావోద్వేగాలకు లోనవుతారు. ప్రజలు మీ యొక్క సరళతను సద్వినియోగం చేసుకుంటూ ఉంటారు, కానీ మీకు తెలియదు. ఇప్పుడు మీరు మానసికంగా బలంగా మారవలసినటువంటి సమయం అయితే వచ్చింది. గత కష్టాలను వదిలేసి భవిష్యత్తుపై దృష్టి పెట్టండి. జరిగిపోయినటువంటి వారి గురించి అస్సలు చింతించడం మానేయండి. ఎవరైనా సరే మోసం చేస్తే మర్చిపోండి. మీ యొక్క డబ్బును కాసంత జాగ్రత్త అనేది మీకు అయితే చాలా అవసరం. గడిపినటువంటి సమయం తిరిగి రాదు, కానీ అది మీ యొక్క భవిష్యత్తుకు ఆటంకం కాకూడదు కదా. ప్రతిరోజును కూడా దేవుణ్ణి ధ్యానించండి, హారతి ఇవ్వండి, నామాన్ని జపించండి. ఓపిక మీ యొక్క సమయం కోసం వేచి చూడండి. చెరువు నిండినప్పుడు చేపలు చీమలు మింగేస్తాయి కదా, కానీ ఎండిపోయినప్పుడు మాత్రం చీమలే తినేస్తాయి. కాబట్టి చింతించకండి. ప్రతి ఒక్కరికి కూడా తమ యొక్క అవకాశం అనేది ఖచ్చితంగా వచ్చే తీరుతుంది. మీకు కూడా లభిస్తుంది. ఓపికగా ఉండండి. మీ వంతు కూడా తప్పకుండా వస్తుంది. బయటపడాల్సినటువంటి అవసరమే లేదు. కొత్త బంధాలు జాగ్రత్త. జూలై ఈ 3 రోజులు కూడా మీ యొక్క జీవితంలో ఒక కొత్త వ్యక్తి ప్రవేశం అనేది, అతను అపరిచిత వ్యక్తి కావచ్చు, కానీ అతని రాకతో సానుకూల శక్తిని అయితే అనుభవిస్తారు. అదేదైతే శూన్యత ఉందో అది నిండునట్లుగా కనిపిస్తుంది. జాగ్రత్తలు అనేది అవసరమే, కానీ జాగ్రత్తగా ఉండండి. ఇది ప్రారంభ దశ మాత్రమే. సమయం గడిచే కొద్దీ ఈ వ్యక్తి నెమ్మదిగా మీకు భారం అనిపించవచ్చు. మీ యొక్క భావోద్వేగాలను సద్వినియోగం చేసుకోవచ్చు. అందువల్ల ఏదైనా కొత్త వ్యక్తిని మీ యొక్క హృదయంలోకి అనుమతించే ముందు 10 సార్లు ఆలోచించండి. గందరగోళ పరిస్థితుల్లో నిర్ణయాలు అనేవి, అసలు ఈ రోజుల్లో గందరగోళ పరిస్థితులు ఏర్పడవచ్చును. ఇక ఎక్కడ సరైనది ఏమిటి తప్పు ఏమిటి అని అర్థం కాదు. ఈ యొక్క గందరగోళంలో తొందరపాటు నిర్ణయాలు అనేవి అసలు తీసుకోకండి. ఆలోచించకుండా ఎటువంటి నిర్ణయము అనేది తీసుకోకండి. ఏదైనా విషయంలో గందరగోళం ఉంటే వాక్యాలతో సంప్రదించుకోండి, లేదా మీ యొక్క నమ్మకమైనటువంటి సన్నిహితుడిని సంప్రదించండి. దానగమనము మరియు కొత్త అవకాశాలు. ఈ సమయంలో డబ్బు మీ చుట్టూ ఉన్నట్లు అనిపిస్తాయి, కానీ దాన్ని పొందడానికి మార్గాలు అనేవి అస్సలు కనిపించవు. ఈ 3 రోజుల్లో మీకు వేరే అవకాశాలను కూడా సృష్టించుకోవాలి. కూర్చుంటే ఏది కూడా సాధించలేరు. మీరు చేసినటువంటి పనిలో కష్టపడండి.
కొత్త రంగాల గురించి ఆలోచించండి, కొత్త అవకాశాలను వెతుక్కోండి. ఉదాహరణకు భూమి కఠినంగా ఉంటే ఎంత తవ్వినా కూడా పరిమితంగానే లభిస్తుంది కదా. మొత్తాన్ని కూడా మట్టి ఉన్నటువంటి ప్రదేశంలో తవ్వితే మాత్రం ఫలితం అనేది మెరుగ్గా ఉంటుంది కదా. అదేవిధంగా జీవితంలో ఏదైనా వనరులపై ఆధారపడవద్దు, కొత్త అవకాశాలు అనేవి వెతకండి. గ్రహాల యొక్క అనుకూలత ఈ సంవత్సరం అంతా కూడా మీరు ఎంత పెద్దగా ఆలోచిస్తే అంత ఎక్కువ అనేది మీరు పొందుకోగలుగుతారు. ఎందుకంటే గ్రహాల స్థితి చాలా అనుకూలంగా ఉంది. శనిదేవుడు శుభ స్థానంలో ఉన్నారు. ఇంతవరకు శత్రువులుగా ఉన్నటువంటి రాహువు ఇప్పుడు నిష్క్రమయం అవుతున్నాడు. ఈ యొక్క లక్ష్మీదేవి ఆశీస్సులు మీకు లభిస్తాయి. శత్రువు కూడా మీకు అనుకూలంగా ఉన్నాడు. ఆలోచన నుండి ఆచరణ వరకు చాలామంది కూడా సాధారణ జీవితంలో సంతృప్తి చెందుతారు. ఇది మంచిదే, కానీ మీరు ఇంకా మెరుగ్గా చేయాలి, కోరుకునే విధంగా లేదా అని ఆలోచించుకోండి. ఆలోచన నుండి ప్రతిదీ కూడా ప్రారంభం అనేది అవుతుంది. ఈరోజు మీరు పెద్దగా ఆలోచిస్తే రేపు పెద్దగా చేయాలి అని సంకల్పించుకోగలుగుతారు. ఎల్లుండి ప్రయత్నిస్తారు కదా. ముఖ్య సంఘటనలు మరియు మీ యొక్క కుటుంబ బంధాలు జూలై ఈ 3 తేదీల్లో జరగబోయేటువంటి ముఖ్య సంఘటనలు. మీరు కొత్త పని ప్రారంభించాలి అని ఆలోచించవచ్చు. సమయం అనేది అవసరమైతే మీ యొక్క సన్నిహితుల నుండి తీసుకోండి. కుటుంబంలో చిన్నపాటి వాగ్వాదాలు ఉండవచ్చు, కానీ వాటిలో చిక్కుకొని ప్రధాన లక్ష్యం నుండి అస్సలు తప్పుకోకండి. జీవిత భాగస్వామి మీకు అదృష్టం. మీరు వివాహం చేసుకున్నట్లయితే మీ యొక్క జీవిత భాగస్వామి కోసం ఏదైనా ప్రత్యేకంగా ప్లాన్ చేయవచ్చు. ఈ యొక్క సంవత్సరం అంతా కూడా మీ యొక్క జీవిత భాగస్వామికి అత్యంత అదృష్టవంతుడు ఈ యొక్క జీవిత భాగస్వామి. అవును, మీ యొక్క జీవిత భాగస్వామి మీ యొక్క అదృష్టాన్ని అత్యున్నత స్థాయికి చేర్చవచ్చును. కుటుంబ బంధాలను బలోపేతం చేయకండి. మీరు ఒక స్త్రీ అయితే మీ యొక్క భర్త వారికి ఇష్టమైనటువంటి భోజనాన్ని చేయండి. ఈ చిన్న చిన్న ప్రేమల్లో కూడా వారు చాలా పెద్ద ఆనందాన్ని అయితే అనుభవిస్తూ ఉంటారు. ఈ చిన్న చిన్న విషయాలను కూడా మీ యొక్క సంబంధాన్ని బలపరుస్తాయి మరియు మీకు మహాలక్ష్మి యొక్క ఆశలు నిరంతరం కూడా ఉంటాయి. ఆధ్యాత్మిక యాత్రలు, వ్యక్తిత్వం వికాసం, ఈ యొక్క మానసిక శారీరక యాత్రలకు వెళ్ళేయాలనుకునేటువంటి ఆలోచనలు రావచ్చు. ఈ సంవత్సరం ఏదైనా ప్రత్యేక సమయంలో పుణ్యక్షేత్రాలకు వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంది. ఈ సమయంలో మీ యొక్క జీవిత భాగస్వామిలో కొత్తదనం అనేది కనిపిస్తుంది. ఈ విషయంలో గతంలో కంటే మీరు స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతారు. వ్యక్తిత్వ వికాసము, ప్రజలు మాటల్లో తీవ్రతను, లోతును అనుభవించేందురు. ఈ యొక్క మార్పు వ్యక్తిత్వాన్ని కొత్త కోణాన్ని అనేది చూపిస్తుంది. కొంచెం కష్టపడవలసి ఉంటుంది, కానీ మీ యొక్క శ్రమ అనేది అస్సలు వృధా కాదు అండి. ఇది మీకు ప్రయోజనంగా చేకూరుస్తుంది. మరి మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని అయితే పెంచుతుంది. ఆరోగ్యం మరియు భావోద్వేగాల నియంత్రణ కొంచెం అలసట అనేది అనిపించవచ్చును. దానివల్ల చిరాకు లేదా కోపం కూడా రావచ్చు. మీరు మీ యొక్క సన్నిహితులపై, జీవిత భాగస్వామి లేదా పిల్లలపై ఒత్తిడి ప్రభావం చూపవచ్చును. కానీ ఈ తప్పు అస్సలు చేయకండి. దేవుడు అంతా కూడా చూస్తారు అని గుర్తుంచుకోండి. శరీరం అలసిపోయినట్లు అనిపిస్తే విశ్రాంతి తీసుకోండి. అప్పులకు దూరంగా ఉండండి. ఈ సమయంలో ఎవరి నుండి అప్పు తీసుకోవాలి అనేది కష్టంగా మారవచ్చును. ఇవ్వడం అంతకంటే నరకయాసనంగా ఉంటుంది. ఎటువంటి పరిస్థితి ఉన్నా కూడా, అత్యవసర పరిస్థితులు ఉన్నా కూడా అప్పు అనేది తీసుకోవడము లేదా ఇవ్వడము రెండింటికి కూడా దూరంగా ఉండండి. కేవలం దర్శనం కోసం అప్పు తీసుకొని ఖరీదైనటువంటివి అస్సలు కొనుగోలు చేస్తే భారీ నష్టాన్ని అయితే, అప్పుల బారిన అయితే పడతారు. అప్పు తీసుకొని మాత్రం మీ యొక్క ప్రతిబింబం సృష్టించుకోవడానికి ప్రయత్నిస్తే మొత్తం ఈ సంవత్సరం అంతా కూడా సమస్యలు అనేవి ఎదురవుతాయి. ఈ సంవత్సరం మీరు అయితే అప్పులను సులభంగా తీర్చేసి చెల్లించుకోగలుగుతారు. ఎవరు మీకు ఇచ్చినటువంటి డబ్బును తిరిగి ఇచ్చేస్తారు. ఈ 3 రోజులు కూడా మీకు విలువైన వస్తువులను ఎవరి చేతిలోనూ కూడా ఉంచవద్దు. జాగ్రత్తతో ఉండండి. నలుగురు కావచ్చు, మీ బండి, బైక్, కార్లు కావచ్చు, ఎవరిని కూడా ఉపయోగించుకోవడానికి అసలు ఇవ్వద్దు. ఏదైనా పొరపాటున జరిగితే నష్టం మీకే జరుగుతుంది కదా. మరియు బాధ్యత కూడా మీదే అవుతుంది. ఎందుకంటే వాహనము లేదా వస్తువులు కూడా మీయే కదా. మానసిక దృఢత్వం శత్రువులు నిదర్శనం. నీ జీవితంలో చాలా మార్గాలు అనేవి ఉంటాయి. కొన్ని సరళంగా, కొన్ని గందరగోళంగా. అలాంటి గందరగోళాల మార్గాల్లో మీ యొక్క విలువైనటువంటి వస్తువులను ఇతరులకు ఇవ్వడం పెద్ద ప్రమాదం కావచ్చు. ఇప్పుడు నిజం చెప్తాను. ఇక మీరు అయితే మీ యొక్క జీవితంలో లెక్కలేనటువంటి కష్టాలను అయితే ఎదుర్కొంటారు. అద్భుతమైన మార్పులు మరియు రహస్యాలు రక్షణ. జూలై ఈ 3 తేదీల్లో ఇప్పుడు వెలుగులోకి రాబోయేటువంటి సంఘటనలు వింటే మీ యొక్క మనసు అనేది ఆశ్చర్యపోతుంది. కానీ వాటి గురించి ఎవరితోనూ కూడా చర్చించకండి. ఈ సమయంలో మీరు అయితే అనుభవించబోయేటువంటి అనుభవం చాలా నిజమైనది. ఈ తేదీల్లో మీకు ఒకేసారి 5 పెద్ద శుభవార్తలు అయితే రాబోతున్నాయి. గత
తప్పులు మరియు వాటి యొక్క ప్రభావం. ఒక్క విషయం శ్రద్ధగా వినండి. 3 ముఖ్యమైనటువంటి విషయాలను అయితే విమర్శించినట్లయితే ఈ యొక్క శుభాలు అన్నీ కూడా వృధా కావచ్చు. కొన్నిసార్లు మనం తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తాము. అవి మొత్తం కూడా జీవితానికి మన యొక్క నుదుటి పైన అపకీర్తిని వెలిగిస్తాయి. ఇటువంటి తప్పులు మీకు గతంలో కూడా జరిగాయి. విజయానికి బాటలు మీ యొక్క జీవితంలో ఏర్పడుతున్నాయి. ప్రత్యేక యోగాలను ధన ప్రాప్తిని కనిపిస్తున్నప్పటికీ సంకేతాలను విమర్శించేటువంటి ఈ వీడియో రూపొందించుకోండి. మీ యొక్క సమయం ఇప్పుడు మారిపోబోతుంది. ఇంతవరకు మీరు ఎదురు చూసినటువంటి కష్టాలు సామాన్యమైనటువంటివి కాదు. అంతకంటే ఎన్నో రెట్లు ఎక్కువ ఆనందాన్ని, విజయం మీ యొక్క మార్గంలో ఉన్నాయి. గత కష్టాలు నేటి విజయాన్ని. మీరు ఇప్పటి వరకు మీ యొక్క జీవితంలో ఎన్ని అడ్డంకాలను కూడా ఎదుర్కొన్నారో తెలుసు కదా. మీరు పోరాడతారు. మీ యొక్క ప్రియమైనటువంటి వారి నుండి కూడా నిర్లక్ష్యాన్ని అయితే పొందుతారు. మీ యొక్క భావాలను ఎవరు కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించలేదు. చాలాసార్లు మీరు నిశ్శబ్దంగా ఒంటరిగా మీ గదిలోనే కూర్చొని కన్నీళ్లు పెట్టుకున్నారు. భవిష్యత్తులో మార్గంలో ఈ యొక్క 3 రోజుల్లో మీ యొక్క నక్షత్రాలు ఒక కొత్త దిశలో తిరగబోతున్నాయి. గత 3 సంవత్సరాలుగా మీ యొక్క జీవితంలో పదే పదే దుఃఖాలను ఎదుర్కొంటూ వచ్చారు. అనేకమైనటువంటి కారణాలు మీరు తెలుసుకున్నారు. ఈ పూర్తి జ్యోతిష్య విశ్లేషణ చూస్తే గడిచినటువంటి సమయాన్ని అర్థం చేసుకోవడమే కాకుండా ఇప్పుడు ఏ మార్గంలో నడిస్తే విజయం లభిస్తుందో తెలుసుకోగలుగుతున్నారు. విజయ రహస్యాలు. మొదటి ప్రయోజనాలను అతిగా నమ్మడము. మీ యొక్క నక్షత్రంలో స్పష్టమైనటువంటి సంకేతాలు ఉన్నాయి. మీరు ప్రతి ఒక్కరిని కూడా మాటను సులభంగా నమ్మకూడదు. ఈ 3 రోజులు అత్యంత నిర్ణయాత్మకరమైనటువంటివి. కాబట్టి మీ యొక్క జీవితంలో ఒత్తిడిని మరియు అస్తత్వతను తేల్చేటువంటి ఒక వ్యక్తి కూడా నమ్మవద్దు అని మిమ్మల్ని కోరుకుంటున్నాను. రెండవది మాంసాహార నియమం. మీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా మాంసాహారం అనేది తీసుకోకూడదు. ముఖ్యంగా మంగళవారము మరియు శనివారము. దురదృష్టవశాత్తు మీరు మాత్రం ఈ నియమాలను కానీ చాలాసార్లు ఉల్లంఘించారు. ఈ 3 సంవత్సరాలుగా మీ యొక్క కష్టానికి ఫలితం అనేది రాకపోవడానికి ఇదే ఒక పెద్ద కారణం. ఒక ప్రత్యేక వ్యక్తి గత కొన్ని సంవత్సరాలుగా మీ యొక్క జీవితంలో సమస్యలను కారణమవుతున్నాడు. ఈ వ్యక్తి మీకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతూ వస్తున్నాడు. మీరు ఎప్పటికీ కూడా నిజమైనటువంటి ఆనందాన్ని అయితే చూడకూడదు అని కోరుకుంటున్నారు. అదృష్టం మీ వైపు. ఈ 3, 5 తేదీల్లో అయితే మీ యొక్క జీవితంలో జరగబోయేటువంటి సంఘటనలు మీ యొక్క అదృష్టాన్ని పూర్తిగా మార్చేయనుంది. ఇంత పెద్ద అదృష్టం చాలా తక్కువ మందికే వస్తుంది. ఈ యొక్క అవకాశం మీ యొక్క జీవితంలో వస్తున్నట్లయితే మీరు నిజంగా అత్యంత అదృష్టవంతులనే చెప్పాలి. భవిష్యత్తు మీ యొక్క చేతుల్లోనే. ఇప్పుడు ప్రశ్న ఏమిటి అంటే మీరు ఏమి చేయాలి? ఈ అదృష్టాన్ని శాశ్వతం చేయగల ఒక ప్రత్యేక ఉపవాసం ఏమిటి? అదే నేను ఈ వీడియో చివరిలో మీకు చెప్పబోతున్నాను. మీరు ఒక ప్రత్యేక ఉపవాసాన్ని ఒక్కసారి చేసిన మీ జీవితంలో అన్ని సంతోషాలను ఒక్కసారి ప్రవేశించవచ్చు. దైవిక రక్షణ. మీ యొక్క జీవితంలో చాలాసార్లు లోతైనటువంటి దుఃఖాలు వచ్చాయి. కానీ ప్రతి మలుపులో కూడా, ప్రతి సంక్షోభ సమయంలో కూడా మిమ్మల్ని రక్షించేటువంటి ఒక అదృష్ట దైవిక శక్తి అనేది ఉంది. ఈ యొక్క దైవశక్తి ప్రతి అడుగులోనూ కూడా మీ యొక్క ప్రాణమును రక్షిస్తూ వస్తుంది. నేటి ప్రత్యేకమైనటువంటి వీడియోలో మేము మీకు ఆ యొక్క ఆసక్తి మరియు దాని యొక్క సంబంధించినటువంటి రహస్యాల గురించి పూర్తిగా సమాచారాన్ని అందించబోతున్నాము. రహస్య రక్షణ. కానీ మీరు ఒక చిన్న పొరపాటు చేసినా కూడా ఇదంతా క్షణాల్లో మట్టిలో కలిసిపోతుంది. ఆ యొక్క పొరపాటు ఏమిటి అంటే మీ యొక్క రహస్యాలను ఇతరుల ముందు బహిర్గతం చేసుకోవడం. అవును, మీరు మీ యొక్క జీవితంలో ఈ తప్పును పదే పదే పునరావృతం చేసుకుంటూ వస్తున్నారు. దీనివల్ల మీ యొక్క జీవితంలో దుఃఖాలు నిరంతరం వెంటాడుతున్నాయి. నిస్వార్థ స్వభావం. మీరు ఎప్పుడూ ఒకరికి చెడు కోరుకోరు. ఎప్పుడూ కూడా ఇతరులను మంచి కోరుకుంటూ ఉంటారు. గోమాతకు సేవ చేస్తారు. అవసరమైనటువంటి వారికి అన్నదానం చేస్తారు. ప్రతి జీవి పట్ల కరుణ కలిగి ఉంటారు. మీ యొక్క ప్రవర్తన పూర్తిగా కూడా సదాచారంగా ఉంది. కానీ నిశ్శబ్దము మరియు ధైర్యం. ఈ జూలై రాబోయేటువంటి ఈ 3 రోజులు కూడా మీరు ఒక్క విషయం బాగా అర్థం చేసుకోవాలి. ఈ పని పూర్తయ్యే వరకు కూడా మీ చేతిలో విజయము స్పష్టంగా వచ్చే వరకు కూడా ఎవరికీ కూడా మీ యొక్క ప్రయత్నాల గురించి ఏమాత్రము కూడా తెలియనివ్వవద్దు. ఏ పనిని కూడా పునాది వేస్తున్నారో ఆ యొక్క పనిని ప్రకటించే ముందు అది పూర్తిగా కూడా నిలబడాలి. కోరికలు మరియు అడ్డంకులు. మీ యొక్క అంతరాత్మలో కలిగేటువంటి కోరికల గురించి, మిమ్మల్ని బాధించేటువంటి భావాల గురించి అస్సలు మాట్లాడుకుందాం. ఇక ఇప్పుడు మీ చుట్టూ ఉన్నటువంటి ప్రజలు నవ్వుతూ తమ యొక్క కుటుంబంతో సరదాగా గడుపుతూ ఉంటారు. ఈ యొక్క అడ్డంకుల కారణం కానీ మీరు ఈ యొక్క కోరికల వైపు అడుగులు వేసేటప్పుడల్లా ఏదో ఒక అడ్డంకి మీ యొక్క మార్గానికి అడ్డంకు అవుతుంది. ఇప్పుడు మీరు ఆ యొక్క కారణాన్ని అర్థం చేసుకోవాలి. అసలు ఏ తప్పు చేయకుండా ఉండాలి అంటే మీరు పదే పదే ఎందుకు బాధపడతారు? మీరు దీనికి సమాధానం
మీకు వెతుక్కుంటే మాత్రం చాలాసార్లు ప్రయత్నించూ వచ్చారు. శత్రువుల్ని గుర్తించండి. వారి యొక్క సాంగత్యము, వారి యొక్క మాటలు, వారి యొక్క స్నేహము అంతా కూడా ప్రదర్శన మాత్రమే. వెనుక నుండి వారు కేవలం మీ యొక్క ఓటమి కోసం ప్రార్థిస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి వ్యక్తులను గుర్తించవలసినటువంటి సమయం వచ్చింది. రాబోయేటువంటి 2 నుండి 3 సంవత్సరాలు మీరు కోరుకున్నవి అన్నీ కూడా సాధించగలుగుతున్నారు. అహంకారం వద్దు. మీరు కేవలం పెద్ద పనుల కోసం మాత్రమే పుట్టారు అని అసలు మీరు అనుకోకండి. ఈ చిన్న పనులు మీకు కాదని అనుకోకండి. కొన్నిసార్లు మనిషి అహంకారమే అతనికి పెద్ద ఓటమిగా మారుతుంది. అహంకారంతో మునిగిపోయి మనం కొన్నిసార్లు మన కాళ్ళపై మనమే గొడ్డల్ని పెట్టేసుకున్న వాళ్ళం అవుతాం, నరుక్కున్న వాళ్ళం అవుతారంటారు కదండి. ముగింపు మరియు ఉపవాసం ఇప్పుడు చివరి విషయం. మీరు మీ యొక్క ప్రణాళికలు, మీ యొక్క రహస్యాలు, మీ యొక్క కోరికలు మీలోనే మీరు ఉంచుకోవాలి అని నేర్చుకున్న రోజు నుండి మీ శత్రువులు గుడ్డివారు అవుతారు. మీరు ఏం చేయబోతున్నారో వారికి అస్సలు తెలియదు. అప్పుడు వారు ఎంత ప్రయత్నించినా కూడా, ఎన్ని ఎత్తులు వేసినా కూడా వారు మిమ్మల్ని ఏమీ చేయలేరు మిత్రమా. ఇదే అసలు విజయం. ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో మాత్రం అస్సలు మర్చిపోకండి.